డిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చొక్కాని ఉత్సవం శాస్త్రోక్తంగా జరిపిన శ్రీకాళహస్తి పూజారులు. శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు. అస్తవ్యస్తంగా ఉన్న గుడివాడను చక్కదిద్దడమే తన లక్ష్యం. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని చొక్కాని ఉత్సవం శాస్త్రోక్తంగా జరిపారు. జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తులు శివనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. జ్యోతి స్వరూపంలో ఉండే సర్వేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటూ భక్తి పారవస్యంతో ప్రణమిల్లారు. దేవస్థానం వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఏం జరగలేదా?
ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా కృష్ణా జిల్లాకు చెందిన గురుమూర్తికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు బీసీలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తున్నారని, గౌడ కులస్తుల అభివృద్ధి కోసం గురుమూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుందని తెలిపారు. చిన్న వయసులోనే పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో పోరాటం గ్రామ స్థాయి నుంచి మరి బాబు రాజేంద్ర ప్రసాద్ శిష్యుడుగా మరి పంచాయతీ రాజ్ పోరాటంలో విస్తృతమైన పోరాటం చేసి ఆఖరికి తెలుగుదేశం పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి అణచివేత ధోరణిని వ్యతిరేకించి తిరగబడి పోరాడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించి మరి ఆ రోజు తర్వాత బెంగళూరు విడుదల చేయడం జరిగింది. పోరాటానికి తగిన గుర్తింపుగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘ కార్పొరేషన్ మరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తాం. ఏ రకమైన అనుమానం లేదు. ఇవాళ గురుమూర్తికి ఇప్పుడు వరకు అనుభవించిన రాజకీయ జీవితం కాకుండా ఇంకా ఉన్నతమైన రాజకీయ జీవితం ఖచ్చితంగా రాసిపెట్టింది. గురుమూర్తి భవిష్యత్తులో చాలా ఉన్నతమైన రాజకీయ స్థాయి ఎదుగుతాడు. ఆయన చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోదు. ఇవాళ రాజమండ్రి సభ్యులు చేశాక ఇంకా కొద్ది మందిలో గురుమూర్తి ఉండటం, ఇవాళ రోజున గురు పూర్ణిమ, గురుమూర్తి పుట్టినరోజు, గురుమూర్తి పదవి స్వీకారం చేసిన రోజు, అలాగే నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవం కూడా ఈ రోజు వచ్చి మరి ఇన్ని శుభగడియలు చేపట్టినటువంటి గురుమూర్తి భవిష్యత్తులో మరింత ఎత్తుకెదగాలని, మరింత భవిష్యత్తు కలగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవుకున్నాను. ధన్యవాదాలు. గత పాలకుల తప్పిదాలతో అస్తవ్యస్తంగా ఉన్న మన గుడివాడను చక్కదిద్దడమే తన లక్ష్యమని, స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటనలు 9వ రోజుకు చేరుకున్నాయి. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పట్టణ ప్రధాన రహదారులలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండు, కార్ల స్టాండ్ వద్ద అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో ఎమ్మెల్యే రాము ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని స్థానికులతో ఎమ్మెల్యే రాము అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైటో కాస్మోటిక్స్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల TGMREIS పాఠశాల, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కలెక్టర్ కి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వసతి గృహాల పరిసరాలను, విద్యార్థుల నివాస గదులను, RO ప్లాంట్, అలాగే వంటగదిని, సరుకులను, కూరగాయలను మంచిగా ఏర్పాటు చేశారని కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. So you are giving equal importance to all the subjects. Yes. But you are not giving more importance to weaker subjects. That is what is needed from now. So సూర్యాపేట జిల్లా కోదాడ రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించి బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని మా సంస్థ ఏపీ, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కరోనా సమయంలో అన్ని ఉత్పత్తులు ఆగిపోయిన దేశానికి అన్నం పెట్టిన ఘనత
రైతులదే అన్నారు. 140 కోట్ల జనాభాకు 320 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండించి ఇతర దేశాలకు సైతం పంపించే ఘనత మన రైతులకే దక్కుతుందన్నారు. అవసరం ఉన్న వరకు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సంరక్షణకు పాటుపడాలన్నారు. కోరమండల సంస్థ కేవలం వ్యాపార ధోరణితో కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం డ్రాలో గెలుపొందిన విజేతలకు ట్రాక్టర్, బుల్లెట్ బైక్ ను అందజేశారు. చిలుకూరుకు చెందిన రైతు మక్బూల్ పాషా ట్రాక్టర్ గెలుపొందగా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన రైతు రవికూర్ బుల్లెట్ బైక్ ను గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఎం ఎల్లయ్య, ఏవో రజని, సీనియర్ మేనేజర్ ప్రసాద్, తిరుమల రెడ్డి, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ కంపెనీకి దక్కని అరుదైన గౌరవం కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమోర్ బ్రాండ్కి మన తెలుగు 2 రాష్ట్ర రైతాంగం 60% పైగా మార్కెట్ సీల్లోనూ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చురుకైన దానిలో భాగంగానే రైతును ఉత్సాహపరిచే విధంగా రసాయనిక ఎరువులను క్రమబద్ధీకరంగా వాడి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు పొందేటువంటి దానితో పాటుగా ఈ గోదావరి గ్రోమోర్ సంబరాలు అనేటువంటిది ప్రవేశపెట్టడం, దాంట్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలకి 2 ట్రాక్టర్లు, 16 బుల్లెట్లు, 64 మోపెడ్లు, 1200కు పైగా వెండి నాణ్యాలు రైతులకు ద్వారా అందజేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో భాషా గారికి ట్రాక్టరు, అదేవిధంగా మన రవికి బుల్లెట్ రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా డిఏఓ శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. రైతులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి సరైనటువంటి ఆదాయం వచ్చి అప్పుల ఊబిలో నుంచి బయటపడి చిన్న చిరునవ్వుతోటి వారు ఉంటారని ఆశిస్తూ వారి వెంట ఎప్పుడూ కూడా గ్రోమోర్ వారి వెంట ఉండి సరైనటువంటి వ్యవసాయ పద్ధతులను అందజేస్తూ తక్కువ ఖర్చుతోటి అధిక లాభాలను పొందే ప్రయత్నంలో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటాం. అవతారం కుంభాల మండలం సూర్యాపేట. మేము గత 15 సంవత్సరాల నుంచి గ్రోమోర్ ఎరువు వాడుతున్నాము. దానిలో భాగంగా మాకు కూపన్ ఇవ్వడం జరిగింది. దానిలో మాకు లక్కీ డ్రాలో బుల్లెట్ రావడం జరిగింది. రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు గ్రామాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట పలు గ్రామాలు సందర్శించారు. ఏర్పేడు మండలం పాగలి పంచాయతీ కుమ్మరిగుంట గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని మండల ఎంపీడీఓలతో ఫోన్లో మాట్లాడి తక్షణమే వీధుల్లో నీరు తొలగించేలాగా చర్యలు చేపట్టాలని, స్ట్రీట్ లైట్లు వేయాలని, దెబ్బతిన్న ఇళ్లకి పరిహారం ఇవ్వాలని తెలిపారు. 2 రోజులు వర్షాల కారణంగా రోజువారీ కూలికి వెళితేనే పూట గడవని గ్రామ ప్రజలకి అన్నం ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. దాన్ని చూసి వచ్చాము. ఫుడ్ కూడా వండుకోలేని పరిస్థితి కదా, అందుకని మేము తెచ్చాము. నీళ్ళు వెళ్తున్నాయి, మాకే బాధ వేసేసింది, ఏడుపు వచ్చేసింది. బాధ చూసి నీళ్ళు పోయడం మీకోసము మీరు ఇప్పుడు చేసుకోలేదని చెప్పి అన్నం కూడా తెచ్చాం, మీకు ఫుడ్ కూడా తెచ్చాం. ఇప్పుడు మీకు మీ ముందరే మాట్లాడా కదా, ఇప్పుడు కొద్ది గంటల్లో వాళ్ళందరూ వస్తారు. ప్రతి ఇల్లు చూపించండి, మాట్లాడండి. తెలుసు కదా మీకు, దీనిపై నమ్మకం ఉంది కాబట్టి నమ్మకంగా ఉండండి. తప్పకుండా ప్రభుత్వంలో మీకు మంచి చేస్తాం, తప్పకుండా అమ్మా చేస్తాం. నేను చెప్పాము కదా, ఈరోజు వచ్చాము కదా, మేము వచ్చిన దానివల్ల మీకు ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు హోటల్ ఏం లేదా హిందూపురం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలను బంద్ చేయించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న
విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తూ మానసికంగా వేధిస్తున్న నారాయణ కళాశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు హాసన్, విశ్వనాథ్ హాసన్, ఆఫ్రిద్ పాల్గొన్నారు. అహం బ్రహ్మషి మోసాల ఫిర్యాదులు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిషన్ అహం బ్రహ్మస్మి సంస్థల్లో చీకటి భాగోతం బయటపడింది. అమాయక కుటుంబాలకు ఆధ్యాత్మిక చింతన అనే వల్ల వేసి ఆస్తుల గుట్టుచప్పుడు కాకుండా గుల్ల చేస్తున్నారు. బాధిత కుటుంబాల వరుస ఫిర్యాదులతో సంస్థ నిర్వాకం బట్టబయలైంది. మిషన్ అహం బ్రహ్మస్మి సంస్థ పేరుతో తమ కుటుంబ సభ్యులను లొంగ తీసుకుని దూరం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు. తన భార్య, పెళ్లైన కూతురు, కొడుకు తనను వదిలిపెట్టి సంస్థ అధినేత సహస్ర అధినేత ట్రాప్ లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2016లో అహం బ్రహ్మస్మి సంస్థను ప్రారంభించిన తారా విశాల్ దంపతులు విశాఖలో ఆధ్యాత్మిక స్పీచ్లతో ప్రజలను ఆకట్టుకుని చాలా కుటుంబాలను వలవేశారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. అలానే సత్యనారాయణ, అతని కుటుంబం అలాగే చిక్కుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత తమ ఇళ్లు రాసివ్వాలని సంస్థ ఒత్తిడి తేవడంతో అనుమానం వచ్చి ఆశ్రమం నుంచి బయటకు వచ్చానని వాపోతున్నాడు. కానీ భార్య పిల్లలు అక్కడే ఉండిపోయారని, ఇందులో పెళ్లై స్వీడన్ కు వెళ్లిన కూతురు కూడా తిరిగి వచ్చి ఆశ్రమంలో చేరిందని, ఆ తర్వాత పెళ్లైన కొడుకు కూడా భార్యను వదిలేసి ఆశ్రమంలోనే ఉండిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా 2014లో మిషన్ ఆహం బ్రహ్మస్మి విషపు కొరల్లో చిక్కుకుపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారని కన్నీరు పెడుతున్నారు. సంస్థ ఆదేశాల మేరకు చదువుకుంటున్న కొడుకు స్కూల్ మాన్పించి మరి ఆశ్రమంలో చేర్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత సంస్థ ఫౌండర్ తారా విశాల్ ట్రాప్ లో పడి ఇంటిని అమ్మి సంస్థకు విరాళంగా ఇచ్చారని, ఈ క్రమంలో ఇంట్లో ఉన్న భార్యను సైతం గెంటేశానని చెప్తున్నారు. ఆస్తుల గుల్ల చేసుకుని ఆశ్రమానికి విరాళం ఇస్తే కొంతకాలానికి ఆశ్రమం నుంచి వెళ్లిపోమన్నారని ఆరోపిస్తున్నారు. అనేక మంది బాధిత కుటుంబాలు ఒకేసారి మిషన్ ఆహం బ్రహ్మస్మి సంస్థ దాని యాజమాని సహస్రపై ఫిర్యాదు చేశారు. దీంతో పిఎం పాల పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సహస్ర, ఆమె ఆధీనంలో ఉన్న ఇతర వ్యక్తులు, కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించి సహస్రపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. దానికి అంగీకరించింది. ఈ ఏసీపీ గారు గురుమాత సమక్షంలో మా అపార్థాలు తొలగించి మా పిల్లలు కూడా నా దగ్గర ఉండమని చెప్పారు. వాళ్ళు కూడా ఉంటానన్నారు. వాళ్ళ వైఫ్ పిల్లల స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం. నేను కూడా నా భర్త పిల్లలతో కలిసి ఉండడానికి గురుమాత గారు, ఎస్పీ గారు చెప్పిన కౌన్సిలింగ్ విని యాక్సెప్ట్ చేస్తున్నాను. మరి ఇన్ని రోజులు లేరమ్మా, ఏమైందమ్మా? మీ హస్బెండ్ ఏమైనా అన్నారా మిమ్మల్ని? అవన్నీ ఇప్పుడు పర్సనల్ విషయాలు కదండి, ఇప్పుడు కలిసి ఏమో అని చెప్పాం కదా. ఓకే, ఇంకా అవ్వండి. అది అంతే. నేను ఆల్రెడీ చెప్పానండి. చెప్పేసి యా, మేము ఇష్యూస్ ఎవరైనా సార్ట్ చేసుకోవాలని అనుకుంటాం కదా. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇప్పుడు గురుమాత వల్ల కానీ రాష్ట్ర వల్ల కానీ మేము విడిపోలేదు. వీ హ్యాడ్ ఇష్యూస్, మాకు ఇష్యూస్ ఉండే ఇప్పుడు సార్ట్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాం. ఎప్పుడు కలిసి ఉండాలని అనుకుంటారు కదా ఎవరైనా. సో అదే మేము కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మీ ఫ్యామిలీతో ఉంటారా, లేదంటే మళ్ళీ గురుమాత ఆశ్రమానికి ఫస్ట్ వెళ్తారా? అసలు ఆశ్రమమే లేదని చెప్తున్నాం. ఆర్గనైజేషన్ అర్థం కాలేదు సార్. మీరు మళ్ళీ మీ ఫ్యామిలీతో ఉంటారు, మీ నాన్నగారితో ఉంటారు, అమర్చుకొని వాళ్ళకి మభ్య పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు ఇవన్నీ కూడా కూడగెడుతున్నారు, ఇష్టం లేకపోయినా సరే బంధాలను విడగొడుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ మీ మీద వచ్చింది. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉన్నది? మీరు ఇంతకీ అసలు ఆశ్రమం రన్ చేస్తున్నారా, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారా, ఏంటి దీని అనుకున్నటువంటి ఆశ్రమం? నా ఆర్గనైజేషన్ పేరు మిషన్ అహం బ్రహ్మాస్మి. నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. నాకు ఎటువంటి ఆశ్రమం లేదు. నాకు నన్ను ఫాలో అయ్యే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ కలిసి ఉంటారు. వాళ్ళతో నేను కూడా కలిసి ఉంటాను. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ సమ్ ఆశ్రమం ఏమన్నా. బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ టు ఇట్. మేము అందరం కలిసి ఎవరి లైఫ్స్ వాళ్ళు, ఎవరి జాబ్స్ వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రీ టైమ్స్లలో లైక్ అన్నదానము ఇట్లాంటి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా మీద ఎలిగేషన్ వచ్చింది అన్నారు కదా, ఆ వ్యక్తి ఎవరైతే ఎలిగేషన్ చేశారో సత్యనారాయణ గారు, ఆయన అవుట్ ఆఫ్ లైక్ బాధ, కోపంతో ఏదో మాట్లాడారు అని ఆయనే ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏంటి అని అంటే నాకు ఆయన పట్ల ఎటువంటి లైక్ ఇది లేదు. ఎందుకని అంటే లైక్ బాధలో, కోపంలో కోల్పోయి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వన్స్ వన్ పర్సన్ రియలైజెస్ వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. సో ఆయన రియలైజ్ అయ్యారు మ్యామ్. అండ్ యా, ఇట్ ఈస్ కూల్ బిట్వీన్ అస్, నో ప్రాబ్లం. ఇంతకుముందు ఎలిగేషన్స్ అవి ఇవి అంటారా అంటే నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ ఎప్పుడూ లేవు. నాకు ఏ బ్రాంచ్లు లేవు. నాది ఓన్లీ ప్రస్తుతం వైజాగ్లోనే ఉంది అంతే. ఇప్పుడు యా, వాట్ ఎల్స్?
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ ప్రాసిజర్స్ ఆలస్యం అవడంతో నేడు విడుదలయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. అరెస్ట్ అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించి తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అల్లు అర్జున్ తనపై నమోదైన కేసులపై క్వాష్ పిటిషన్ వేయగా హైకోర్టు ఆ పిటిషన్ తిరస్కరించింది. నిన్న మధ్యాహ్నమే మధ్యంతర బెయిల్ కోరుతూ బన్నీ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించగా బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయడంతో నిన్న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ ప్రాసెసర్స్ ఆలస్యం కావడంతో నేడు ఉదయం ఆయన విడుదలయ్యారు. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం స్కూల్ నుంచి అది ఇది తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా బ్యాడ్ సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా నేటికి 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది. సభ్యత్వ నమోదు అంశాలను ఆ విభాగ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85,000 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పొందారు. ఇప్పటి వరకు జరిగిన నమోదులో 54% మంది కొత్తవారు సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదులో 1.18 లక్షలతో రాజంపేట మొదటి స్థానంలో ఉండగా నెల్లూరు సిటీలో 1.106 లక్షలు, కుప్పంలో 1.04 లక్షల, పాలకొల్లులో 1.02 లక్షలు, మంగళగిరిలో 90,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వ కార్యక్రమం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ కార్యక్రమంతో పార్టీ బలమైన కార్యకర్తలు ఆర్మీని తయారు చేస్తామని సీఎం అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి రావాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ అవకాశం కల్పించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యత క్రమంలో అందించడం ద్వారా
ఆర్థికంగా వాళ్లు నిలదొక్కునే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని సీఎం అన్నారు. కేవలం వెల్ఫేర్ మాత్రమే కాకుండా కార్యకర్తల తలసరి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా సీఎం తెలిపారు. కష్టపడి పనిచేసిన వారికి మెరిట్ పద్ధతిలో పదవులు ఇవ్వడంతో పాటు ఆయా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే కార్యక్రమం పార్టీలో అన్ని స్థాయిల్లో జరుగుతుందన్నారు. అనంతరం పార్టీకి చెందిన ఇతర విభాగాలు పనితీరుపైన చంద్రబాబు సమీక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.